నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తీయ మాటలు చెప్తాడంటే, మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆయన్ని, ప్లేడర్ని ఇట్లాంటి వాళ్ళని తొందరగా అంటే మాకు లోన్లు కూడా ఎవరు విలేకరికి, రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు బాగా తిరిగితేటలు ఎక్కువ. వీళ్ళకి బాకీ కడతాకి వెళ్తే రూల్స్ మనం వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు, బాగా తెలివితేటలు. అట్లా మరి ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ మీ ఇంట్లో భార్య గొడవ చేస్తూ ఉంటుంది, మీ పెళ్లి రోజు కూడా మీకు గుర్తులేదా అని తిడతా ఉంటుంది. నేను చెప్తున్నా పోలీసులందరికీ, పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. కానిస్టేబుల్స్ పెళ్లి రోజు భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 2 పెళ్లి రోజులు వెళ్ళిపోయినాయి, పుట్టినరోజులు వెళ్ళిపోయినాయి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు, ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సాగు చావలేపు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు, బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టకెట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు, ఈ అమ్మ ఇంటికా నుంచి పని చేసుకొట్టంటున్నాడు. ఎంత మంచోడు చంద్రబాబు. చంద్రబాబు మన ఎట్టగొట్ట ఏదోటి చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మ కుదురు మామూలుగా వైసీపీ వాడు కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మొన్న 24 ఎలక్షన్లు ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ వాడు ఎక్కడ కనపడితే అక్కడ ఎరగొడతాం. టీడీపీ వాడు ఉంటే అటు చూడకుండా తలకాడి తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. టీడీపీ వాళ్ళు 100 మంది ఉంటారు మాట్లాడు, వైసీపీ వాళ్ళు 25 మంది ఉంటారు. ఆయన లాఠీ పెట్టి ఎమ్మకొట్టుడు కొట్టేశారు మొన్న ఎలక్షన్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవు ఇస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. ఇవన్నీ నిజం అనుకున్నారు పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ దేవుడి వరకు 4 గంటలు 5 గంటలు పడుకుంటాక కూడా పోలీసులకి అవకాశం ఇవ్వట్లేదు నారా చంద్రబాబు నాయుడు. ఆఖరికి నడి వేసవలో వడగాల్పుల్లో కూడా 1వ తారీఖు పెన్షన్కి వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, వీడియోలు దిగుతాడు. అసలు మామూలుగా వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తే పర్లేదు, మీటింగ్కి వెళ్ళి వస్తే కాకుండా మళ్ళీ ఆటో ఎక్కుతాడు, సైకిల్ ఎక్కుతాడు, బండి ఎక్కుతాడు, ఎవడో ఒకటి ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళకో మైకు వీళ్ళకో మైక్ ఎక్కితే అదొక స్టోరీ, వీటికి బందోబస్తు. చచ్చిపోతున్నారు మామూలుగా. వడగాల్పుల్లో కూడా ఎలక్షన్ హామీలు చేస్తానే చేయట్లా. పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు, టీఏలు లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఈ దేవుడు ఈ బాధలో మామూలు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బయట 45, 50 వేస్తున్నట్టుంది. ఎన్ని తగ్గి కాస్త చల్లబడే వరకన్నా ఆగండి మీరు తిరగటం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ వీళ్ళ పరిస్థితి, ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఇక ఏపీఎస్పీ, ఏఆర్, ఏపీ స్పెషల్ పోలీసు, ఆర్మడ్ రిజర్వ్, ఈ 2 విభాగాల్లో బాధలు అయితే చెప్పడానికి లెక్కకి మిక్కిలి బాధలు, చెప్పడానికి అలవు కానివి అన్నీ. ఏపీఎస్పీలో సుమారుగా 4200 మంది, 4200 మంది సుమారు ఒక కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ 4200 మందిలో ఎవడు కూడా కుటుంబాలతో ఉండరు వీళ్ళు. ఎక్కడెక్కడో ఒక 8 బెటాలియన్స్ ఉంటాయి. అవి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటుంది బెటాలియన్, ఎక్కడో ఊరు చివరి ఎక్కడో ఉంటుంది. ఆ బెటాలియన్లో వీళ్ళందరూ ఉండాలి. లేదా బెటాలియన్లో లేకపోతే కనుక అయితే డ్యాముల దగ్గర, లేదా ఏదో ఒక అడవిలో ప్రాజెక్టుల దగ్గర, లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర, ఎయిర్పోర్ట్లో, లేదా నక్సలైట్లు కూంబింగ్లో, ఇలా 365 రోజులు వీళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అడవుల్లో చేస్తూ ఉంటారు, అన్ని చోట్ల అక్కడ ఇక్కడ అని లేదు. వీళ్ళు చేయని పని లేదు, వీళ్ళు పరిగెత్తకెళ్ళని చోటు లేదు. స్నానం చేసినా చేయకపోయినా పరిగెత్తండి అంటే గబాన్ని లేచి బూట్లు వేసుకుని గబా తుపాకి గుచ్చుకుని పరిగెడతామే.